పరిపాలన సాధ్యం కాక పరిపాలన చేసే ఒక ఓపిక లేక తెలివి లేక ఈ యొక్క రాష్ట్రం నడుస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి దీనికి ఏం సంబంధం అండి? 6 నెలల నుంచి సంవత్సరం నుంచి 10 సంవత్సరాలు గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా నడిచినాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు 6 నెలలనే వచ్చిందా? మాకేం అవసరం అండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చంపాలనే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు 300 మంది రైతులు చనిపోయారు. మా అంతకుముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు 10 మంది చచ్చిపోయారు. 60 మంది గురుకులాలలో ఈరోజు దాకా పిల్లలు చచ్చిపోయారు. ప్రభుత్వం నీ చేతనే ఉన్నది కదా, నువ్వు ఎంక్వైరీ చేపి ఆర్ఎస్ ప్రవీణా ఇంకోడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు మొత్తం విచ్చలవిడిగా కరప్షన్కు పాల్పడ్డారు, కమిషన్లకు పాల్పడ్డారు, నాసిరకమైన ఫుడ్ ఇస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ నడుస్తుంది. వాళ్ళు నిన్న వచ్చి చెప్పిన వాళ్ళు ఏడున్నారు? వాళ్ళు చూడలేరు ఆ లోపల పిల్లల పరిస్థితి ఏమున్నది. కాబట్టి దయచేసి మేము అందరు కూడా తెలియజేస్తున్నాం.